ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో మరొకటి సంచలనం రేపుతోంది. ఏకంగా తనకి 5 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడట. 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తను హతమార్చి ఆ చిన్న పాపను కూడా హతమార్చాలనుకుంది ఆ సదరు భార్య. ఈ ఘటన నెల్లూరు జిల్లా రావూరులో చోటు చేసుకుంది. భర్త శ్రీనివాస్ని భార్య ధనమ్మ పవన్ కళ్యాణ్తో కలిసి హతమార్చింది. అయితే 5 ఏళ్ల క్రితం శ్రీనివాస్తో ఇక్కడ కనిపించినటువంటి ఈ మహిళ ధనమ్మకి పెళ్ళైంది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అటు ధనమ్మ, ప్రియుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు. అయితే వారిని విచారించిన కొలది సంచలన విషయం బయటపడింది. ధనమ్మ ఫోన్ చేస్తేనే ఇంటికి వెళ్ళినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మద్యం మత్తులో ఉన్నటువంటి సీనయ్యను వైర్ని, ఒక ఎలక్ట్రిక్ వైర్ని గొంతుకు బిగించి చంపేశామని చెప్పి నిందితుడు ఒప్పుకున్నాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేశామని చెప్పి అటు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు.